టిక్ టాక్ దుర్గారావు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ యాప్ వాడుకలో ఉన్నప్పుడు ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. నకిలీసి గొలుసు పాటకి మాస్ స్టెప్స్ వేస్తూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అయితే ఇదిలా ఉంటే తాజాగా టిక్ టాక్ దుర్గారావు దంపతులు ఏడ్చుకుంటూ ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల అతని భార్యతో కలిసి ఒక ఈవెంట్లో నకిలీసి గొలుసు పాటకి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ మళ్లీ వార్తలో నిలిచారు. అప్పుడు కూడా ఈ సాంగ్తోనే ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తనకి సంబంధించి ఫ్లెక్సీలు చించేసి కోసేసి వారి గుమ్మం ముందు పడేశారంటూ ఏడ్చుకుంటూ వీడియో పెట్టారు. ఇప్పటి వరకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా ఈ రోజు వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజు ఇలా చేశారంటే చాలా బాధగా ఉంది. మేము మా పని మేము చేసుకుంటూ ఉన్నా కూడా చూసి తట్టుకోలేకపోతున్నారంటూ మాటల్లో చెప్పుకొచ్చారు. లక్ష్మీపురం దేవరపల్లికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో టిక్ టాక్ దుర్గారావు ఉంటున్నాడు. ఆయన ఒక రైతు బిడ్డ. ఎంతో కష్టపడి టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయి 35 టీవీ షోస్ చేసి కొన్ని సినిమాలు ఆర్టిస్ట్గా కూడా చేసి 2 తెలుగు రాష్ట్రాల దుర్గారావు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సతీమణి అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. అలాంటి భార్యాభర్తలు లక్ష్మీపురం గ్రామంలో ఉంటున్నందుకు గర్వపడాలి. యూట్యూబ్లో 10 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఆయన ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ప్రజెంట్ చేసి ఆయన ఇంటి ముందు పెట్టారు. అలాంటి ఫ్లెక్సీలు చించేశారు. దుర్గారావు ఏడుపులే ఎదుగుదల. ఏడ్చేవాడు ఏడుస్తాడు, నవ్వేవాడు నవ్వుతాడు. ఏం పట్టించుకోనవసరం లేదు. మీ ప్రాక్టీస్ మీదే. మీరు చేసే ప్రోగ్రామ్స్ బాగుంటాయి. అలాగే మనందరికీ నచ్చాలని లేదు. శత్రువులు ఏదో ఒక దిక్కులో ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళను మనం పట్టించుకోకూడదు. మీరు చాలా బాధతో ఈ వీడియో చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి అవమానాలు లెక్క చేయకండి. మీరు దేవుడు మీకు తోడుగా ఎప్పుడూ ఉంటాడు. మీ లైఫ్ ప్రతి ఒక్కరికి ఆదర్శం. మీరు ఎలాంటివి పట్టించుకోవద్దు సార్. మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటూ నెటిజన్లు దుర్గారావుకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు.